హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు మాస్ జాతర. మామూలుగా నేనంటే పెద్ద రవితేజ ఫ్యాను. సో కాబట్టే మరి తీసుకున్నారేమో అడుగుదాం. అమర్దీప్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. హాయ్, హాయ్ హాయ్ అమ్మా. ఎలా ఉన్నారు? మీ సినిమా తర్వాత మళ్ళీ ఈ రోజు కలవడం. అవును, చాలా గ్యాప్ వచ్చింది. అవును. ఎస్. సో మాస్ జాతర ఎట్లా ఉంది ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే రవితేజ గారి మాస్ జాతర అంతా ఇక్కడే కనిపిస్తుంది మీలోనే అంటున్నారు, ఏమంటారు? నా సినిమాకి సో రవితేజ గారు సపోర్ట్ చేశారు ఎలాగో. సో ఆయన సినిమా పేరుతో జరుగుతున్న షోకి నన్ను తీసుకున్నారు. అది బై మిస్టేకల్గా జరిగిపోయింది ఆమె యాంకర్ అనేది. సో ఐఎమ్ నాట్ ఏ పర్మనెంట్ లైక్ దిస్. నేను ఎప్పటికీ యాక్టర్ అమర్దీపే తప్ప యాంకర్ అమర్దీప్ అయితే కాదు. బట్ ఈ షోకి ఎందుకో మరి తెలియదు, ఆ పేరుకి నేను సింక్ అయ్యానో మరి లేదో మరి తెలియదు కానీ బట్ ఎస్ ఐఎమ్ ఎంజాయింగ్ ద షో. బాగుంది ఇక్కడ సరదాగా. సో అంటే అన్ని ఛానల్లో కనిపిస్తున్నారు, డాన్స్ చేస్తున్నారు, హోస్ట్ చేస్తున్నారు, సినిమా చేస్తున్నారు. అమర్దీప్ గారు ఎలా మేనేజ్ చేస్తున్నారు? షెడ్యూల్స్ వైజ్లో ఉంటుంది కాబట్టి సో డ్యాన్స్ అనేది అయిపోయింది. సో నెక్స్ట్ కొత్త సినిమా స్టార్ట్ అయ్యే గ్యాప్లో ఇలా రావడం జరిగింది. అది కూడా ఇట్స్ సడన్ ట్విస్ట్ ఇక్కడ రావడం అనేది అంతే. సో మాస్ జాతర గురించి ఏం చెప్తారు? అంటే మంచి కామెడీ షో, ఇప్పుడు మంచి రేటింగ్ కూడా ఉంది దీనికి చెప్పాలంటే. ఇప్పుడున్న కామెడీ షోస్లో హైయెస్ట్ రేటింగ్ మాస్ జాతర. సో మీరు చెప్పండి, ఇది ఫ్యామిలీ అందరూ కూర్చొని చూడగలే షో అంటున్నారు, మీరేమంటారు? యా అంటే మనం మనం మాట్లాడేటప్పుడు కొన్ని కంటెంట్స్లో కొన్ని పదాలు, కొన్ని వినకూడని పదాలు ఏమన్నా ఉన్నదని కొన్ని మేనేజ్ చేస్తా అంటారు కొన్ని షోస్లో. కానీ ఏంటంటే ఇక్కడ కంప్లీట్గా హెల్తీ కామెడీ. నేను 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 అబ్జర్వ్ చేయడం ఏంటంటే హెల్తీ కామెడీ. ఇంట్లో అత్త మామ, తండ్రి కొడుకు, భార్య భర్త, అన్నా చెల్లి, ఒక ప్యూర్ ఫ్రెండ్లీ కామెడీ దట్ క్యాన్ సి ఫ్యామిలీ అంతా కూర్చొని ఒక దగ్గర భోంచేస్తూ సరదాగా చూడగలిగిన షో మాస్ జాతర. ఎస్. మీతో పాటు సుప్రీత గారిని హాయ్ అంటే కొంచెం అటు పెట్టిన కెమెరా. అంటే ఆవిడ ఎప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి ఫోన్లో బిజీ ఉంటారేమో. యాంకర్ కూడా అండి, నాకన్నా ముందు తనే యాంకర్ షోస్. ఇప్పుడు మా యాంకర్ నువ్వే కదా మరి. సో ఎట్లా మీకు ఏమన్నా స్క్రిప్ట్ ఇస్తారా, లేదా మీది మామూలుగా అలా కామెడీ అలా వచ్చేస్తుంటుంది? మా ఇద్దరికున్న ర్యాపో ఏమో అంటే ఎందుకు ఆలోచిస్తున్నా. నేను ఇండస్ట్రీకి వచ్చాక ఫస్ట్ సినిమా సైన్ చేసింది అమర్తో కదా. సో ఆల్మోస్ట్ 3 years ఫ్రెండ్షిప్ కదా. సో టీవీకి అలా పరిచయం అవ్వడం, సినిమాకి అమర్తో పరిచయం అవ్వడం. సో అట్లా మా ఇద్దరి పర్సనల్ ఫ్రెండ్షిప్ వల్లనో ఏమో అది అట్లా ఆటోమేటిక్లీ వచ్చేస్తుంది. సో అంటే హోస్ట్గా బాగుందా? అంటే హీరోగా చేశారు, హీరోయిన్గా చేశారు, మళ్ళీ కో యాంకర్స్గా కూడా చేస్తున్నారు. చెప్పండి, ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు కంపెనీ? బాగుంటది. అమర్ ఉంటేనే నాకు పక్కన కొంచెం ఎనర్జీ ఉంటది. ఎందుకంటే ఆ కంఫర్ట్ లెవెల్ ఉంటది నాకు. నేను ఏది మాట్లాడకపోయినా అమరే ఏదో ఒకటి అడిగి మాట్లాడిస్తుంటాడు అనమాట. సో నాకు స్క్రీన్ స్పేస్ ఎక్కువ దొరుకుతుంది అమర్ వల్ల. సో అమర్లో ఉన్న ఒక బెస్ట్ క్వాలిటీ అండ్ వరస్ట్ క్వాలిటీ రెండు చెప్పాలంటే? బెస్ట్ క్వాలిటీ జనరల్‌గా మన మీద మనము అంటే తక్కువ పక్కన ఎవరైనా ఇప్పుడు తక్కువ చేసి మాట్లాడినా అట్లా మనం జనరల్‌గా తీసుకోము. ఎవరు తీసుకోరు అంత ఈజీగా. అమర్ చాలా ఈజీగా తీసేసుకొని అదే జోక్ చేసేసుకుంటాడు. వర్స్ట్ క్వాలిటీ ఏం లేదేమో. చెప్పదేమో. చెప్పదు. సో ఇప్పుడు అడుగుదాం, మీరు చెప్పండి సుప్రీత గారి గురించి. తను ఇన్ఫ్లుయెన్సర్ చిన్నప్పటి నుంచి, ఇంకా అందరికీ తెలుసు సురేఖవాణి గారితో పాటు, కాబట్టి మా అందరికీ బాగా తెలుసు. కానీ మీరు మూవీ చేశారు, ఇప్పుడు హోస్ట్గా చేస్తున్నారు కాబట్టి తన గురించి చెప్పాలి అంటే ఇస్ ద బెస్ట్ అండ్ వరస్ట్ క్వాలిటీ అంటే ఏం చెప్తారు? బెస్ట్ క్వాలిటీ వచ్చి తను అర్థం చేసుకునే విధానం. ఏదైనా కష్టం ఉంటే తను వింటది, తను ఓపిక్గా సమాధానం చెప్తుంది. మనకంటూ ఒకరు ఉన్నారా అని చెప్పుకుంటే మన బాధ పోతుంది అనే ఒక ధైర్యాన్ని ఇస్తుంది. చాలా మంచి మనసున్న నేచర్ నేను నేను అబ్జర్వ్ చేసిండేది కాబట్టి. ఎందుకంటే చాలా ఇయర్స్ ట్రావెల్ చేశాను కాబట్టి నాకు తెలుసు తన గురించి. ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే అందరిని నమ్మేస్తాను. ట్రూ. వెరీ ట్రూ. చాలా గట్టిగా, చాలా గుడ్డిగా, అది ఇంకా అసలు మామూలు అని కూడా చెప్పాము. అంత గుడ్డిగా నమ్మేస్తుంది. దాని తర్వాత తను కొద్దిగా రిగ్రెట్గా ఫీల్ అవుతుంది కాబట్టి అది కొద్దిగా మార్చేసుకుంటుంది. ఇంకా ఇప్పుడు అర్థమైపోయింది. అమర్ బాధలు నేను వినాల్సి వస్తే నేనేదో తప్పు చేస్తున్నా, అమర్కి నా బాధలు చెప్పాల్సి వస్తుంది. సో అంటే ఇప్పుడు బయట చిన్న చిన్న సినిమాలు చూస్తూ, నేను కాక మొన్న కూడా మేము ఒక సినిమా చూసాం, నేను మెన్షన్ చేయను. అంటే చిన్న చిన్న సినిమాలు కూడా పక్కన నుంచి వచ్చి ఇక్కడ బాగా ఆడుతున్నాయి, వేరే ఎవరెవరో హీరోయిన్స్గా ఇక్కడ చేస్తున్నారు. సో ఇన్ని ఇయర్స్ ఇండస్ట్రీలో ఉండి మీ మదర్కి అంత నేమ్ ఉండి బట్ ప్రాపర్గా మీకు ఒక సినిమా రాలేదు అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమంటారు? ఎగ్జాక్ట్లీ, ఐ వాజ్ అబౌట్ టు సే దట్. అంతే. నేను ఒకటి చెప్తాను, మనం ఎవరితోనూ పోల్చుకోకూడదు, ఎవరిని కంపారిజన్ తీసుకోకూడదు. దేవుడు మనకి ఏమి ఇస్తున్నాడో మనం ఏం చేస్తున్నాం అదే గొప్ప. ఇది కూడా లేని వాళ్ళు వెళ్ళొచ్చాడు. సో కేదార్నాథ్ వెళ్ళొచ్చాడు, అందుకే ఆయనలో ఉన్న యోగి బయటకు వచ్చి
లేదు అంటే మనకు ఉండేది లేదండి మామూలు నేనంటే